నా ఆత్మీయ మిత్రుడైన రాజు మర్కుంది. ఆయన లోపల ఒక క్రియేటివిటీ ఉన్నది. ఆయన లోపల అద్భుతాలు చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రాజు మర్కుంది. రాజు మర్కుంది ఎప్పుడు తప్పించేది ఏంటంటే ఆయన చేసేది చిరుద్యోగమైన కానీ దానికంటే కూడా చాలా గొప్ప గొప్ప స్థాయి ఉన్నటువంటి యువకు సంబంధించినటువంటి యువతరాన్ని ఒక సినీ రంగం తరఫున కానీ ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ మంచి వెబ్ చేసేటువంటి సత్తా దమ్ము ధైర్యం ఉన్నటువంటి సంగారెడ్డి బిడ్డగా చాలా గర్వపడుతున్నాం. ఇలాంటి యువతరాన్ని కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంది ఈరోజు ఆస్కర్ స్థాయి దాకా పోయిన వాళ్ళు, ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. ఇప్పుడు పతంగి మనం చూస్తుంటాం. పతంగి ఎట్లా మనం గాలి తాకిన కొద్ది ఎట్లెట్లా పోతుంటుందో రాజు మర్కుంది కూడా గత 15 సంవత్సరాల క్రితం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రోజు ఇప్పటి వరకు ఒక 10 నుంచి 15 వెబ్ సిరీస్ తీసినటువంటి ఒక వ్యక్తిగా చరిత్రకు ఎక్కుతున్నటువంటి వ్యక్తిగా ఈరోజు రాజు మర్కుంటున్నారు. ఆయన కూడా చాలా మంది యువతరాన్ని వాళ్ళని కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రియేటివిటీ వాళ్ళ లోపల ఉన్నటువంటి సత్తాను కూడా వెలికి తీసి మన సంగారెడ్డిలో కూడా కళాకారులను కళను ప్రోత్సహించేటువంటి వ్యక్తులు అనేటువంటి దాని మీద ముందుకు తీసుకోదనేటువంటి దాని మీద చాలా విశేషమైన కృషి చేస్తున్నందుకు గుర్తించి తెలంగాణ యువజన సంఘాల తరఫున ఆయన యువకుడు ఆయన చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి. ఆయన వెనుకకి ఇవ్వలేరు, ముంగట ఇవ్వలేరు. ఒక ఆత్మవిశ్వాసం ఉన్నది. స్వామి వివేకానంద చెప్పినట్టు బలమే జీవనం, బలహీనతే మరణం అనేటువంటి దాని మీద ఏది ఏమైనా సరే నాలో శ్వాస ఉన్నంత వరకు నా యొక్క ఆరాటం, నా యొక్క ఆలోచన, నా యొక్క సృజనాత్మకత దీనికి అంకితం చేస్తాననేటువంటి దాని మీద మంచి క్రియేటివిటీ డైరెక్టర్ కావాలని చెప్పేసి కూడా నిండుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మన రాజు మర్కుందిని కూడా ప్రోత్సహిస్తాం. సంగారెడ్డి బిడ్డగా ప్రోత్సహిస్తాం. సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి ప్రోత్సహించి ఒక మంచి కళాకారులు చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా సంగారెడ్డి ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి, తెలంగాణ యువజన సంఘాల సంస్థ తరఫున తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే యూట్యూబర్స్ ఈ విధంగా మిత్రులందరూ కూడా చిన్న విన్నపం, ఎంఎస్ఆర్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని కూడా మనమందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఈ చిన్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళే రేపు తారలుగా ఎదగాలనడానికి సహకారం కూడా మీరు అందరూ అందించాలని చెప్పేసి కూడా మరొకసారి మన వీక్షకులందరూ కూడా తెలియజేసుకుంటాం. అందరికీ చాలా నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 3 years అవుతుంది. అప్పుడు నాకు గుణవేణు అన్నగారు ద్వారానే నేను ఆయన ద్వారా సైకో ఫిలింలో ఆయన లోగోతోటి నేను స్టార్ట్ చేశాను. ఏంటంటే కృతజ్ఞతలతో గుణవేణు గారి అనే ఆశీస్సులతో నేను పెట్టాను సైకో చిత్రానికి. అది మన సంగారెడ్డిలో సీఎం వెంకటేశ్వర సార్ కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఆ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. కానీ మాకు సంగారెడ్డి వాళ్ళు ఏంటంటే స్కిప్ చేయడం అలవాటు. చూసే వాళ్ళు చూస్తున్నారు. దయచేసి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, మేము మధ్యతరగతి వాళ్ళమైనా కానీ మా కంటెంట్ అనేది మీరు చూసి దానికి లైక్ కామెంట్ చేస్తే మేము ఇంకా మరింత మెరుగ్గా ముందుకు అడిగేస్తాం. కానీ మా వెంట నాకు మాత్రం మా గుణవేణన్న గారు సహకారం వల్ల నేను ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాను ప్రజెంట్. ఎందుకంటే నేను తీస్తున్నా దానికి నాకు అప్రిషియేట్ చేస్తున్నా అంటే గుణవేణు తప్ప. సంగారెడ్డిలో మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బు పెట్టి, కానీ నేను 0 బడ్జెట్లో తీస్తున్నాను. ఎలా అంటే కళాకారులు వాళ్ళు హాలిడేస్ టైంలో ఉంటేనే వాళ్ళతో నేను తీస్తున్నాను. ఆ తీయడం వల్ల కూడా ఆ చిత్రాలు చాలా మంచిగా నడుస్తున్నాయి. దీనికి నేనైతే పెట్టుబడి పెట్టడం లేదు, ఎటువంటి రూపాయి అమౌంట్ నేను పెట్టలేదు. ఎడిటింగ్ కానీ కెమెరా కానీ మొత్తం అన్నీ నేనే చూసుకుంటున్నా. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, ఎంకరేజ్ చేయండి మా ఛానల్ ఎంఎస్ఆర్ కట్స్, ఎంఎస్ఆర్ సినిమా క్రియేషన్స్. దయచేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను.